దేవునికి స్తోత్రం. ఈరోజు కల్వరి సర్వశక్తిమంతుడకు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారికి సర్వోన్నతమైన వాగ్దానం. నేను ఎవనియందు నిల్చుండునో వాడు బహుగా ఫలించును. యోహాను సువార్త 15:5. ప్రియా కల్వరి సర్వశక్తిమంతుడకు దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు మహిమ కలిగిన ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు యేసుక్రీస్తు ప్రభువారి పేరట తెలియపరుస్తున్నాను. సర్వాధికారి అయిన దేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? ప్రభు యొక్క మహాకృప మిమ్మల్ని విడిచిపోలేదు. ప్రభు మీ పక్షాన అద్భుత కార్యం, ఆశ్చర్యకరమైన కార్యం, ఘనమైన కార్యం చేయగల మహాదేవుడు. ఆ దేవాదేవుని, ఆ మహిమాస్వరూపుని స్తుతించి, మహింపరిచి, ఘనపరిచి, ఆరాధించి ఆయన్ని ప్రార్థించండి. ఆయన గొప్ప కార్యములు మీ పట్ల జరిగించగల మహాదేవుడే. ఆయన అంటున్నాడు, ద్రాక్షావల్లి నేను, తీగలి మీరు. ఎవడు నా యందు నిలిచిండునో, నేను ఎవని యందు నిలిచిండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ కూడా చేయలేరు అని ప్రభు చెప్తున్నాడు. మనం ఫలించాలని, మంచి ఫలం ఫలించాలని, మనం బహుగా ఫలించాలని మన దేవాదేవుని యొక్క మహా కోరిక అదే. కానీ ఎంతగా దేవుని వాక్యము విని ఉన్నను, కొన్ని సంవత్సరములుగా ప్రభువును నమ్ముకొని ఉన్నాను, ఇంకనూ మారు మనసునకు తగిన ఫలం ఫలించకపోతే ఏంటి లాభం? దేవదేవుని బిడ్డలారా, దేవుని కృపతో మనం నింపబడాలి, మారు మనసు కావాలి. మనం ప్రభు పేరట, ప్రభు నామానికి మహిమార్థంగా మనం ఫలించాలి. మన జీవితాలు ఆశీర్వాదకరంగా, దేదీప్యమానముగా ఉండాలి. నేను చెప్పినది ఏమనగా, ఆత్మానుసారంగా నడుచుకునండి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరం ఆత్మకును, ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షించను. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి. కనుక మీరేమి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు. మీరు ఆత్మచేత నడిపింపండి ఎడల ధర్మశాస్త్రముకు లోనైన వారు కారు. శరీర కార్యం స్పష్టమైనవి. అవేమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇటు వాటిని చేయువారు దేవుని రాజ్యంను స్వతంత్రించుకొనరని మీతో స్పష్టంగా చెప్తున్నానని గలతీలకు రాసిన పత్రిక 5:16 నుండి 21 వరకు కూడా మనం చూడగలుగుతున్నాం. దేవుని బిడ్డలారా, అవును, మన శరీర ఇచ్ఛలను, మన శరీర కార్యంను చంపకుండా మనం ఆత్మఫలాన్ని ఫలించలేం. ప్రియులారా, చేదైన వేరు కలిగిన చెట్టు మంచి ఫలము ఎలాగూ ఫలించును? పనికిమాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనలో అనేకులము మంచివారుగా ఉండాలని, ప్రేమ, సంతోషము, సమాధానము కలిగి ఉండాలని ఆశిస్తున్నాం. కానీ కలహములు, కక్షలు, కలవరంతోనే మనం నిండి ఉంటున్నాం. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధంగా పోరాడుచున్నవి. మన శరీర కార్యములను చంపి మనం క్రీస్తు అంటుకట్టబడినప్పుడే ఆత్మఫలం ఫలించగలదు. నాలో నిలిచిండు వాడు బహుగా ఫలించునని దేవాదేవుడని యేసుక్రీస్తు ప్రభువారు తెలియపరుస్తున్నారు. ద్రాక్షావల్లి నేను, తీగలి మీరు. ఎవడు నా యందు నిలిచిండునో, నేను ఎవనియందు నిలిచిండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా మీరేమీ కూడా చేయలేరు అని ఆ మహిమాస్వరూపుడు తెలియపరుస్తున్నారు. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువల్లనే మీరు నాకు శిష్యులవుతారని యోహాను 15:8 తెలియపరుస్తుంది. దేవదేవుని బిడ్డలారా, అంతేగాక ఎవడైనను నా యందు నిలిచుండని ఎడల వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అటు వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతరు అని అవి కాలిపోవునని దేవుడి వాక్యం తెలియపరుస్తుంది. కనుక ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడినని గుర్తించుకొని ఆయనలో నిలిచుంట ద్వారా, అనుదినము ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థించడం ద్వారా, ఆయన వాక్యంను పఠించి అనుసరించడం ద్వారా మనం బహుగా ఫలించగలదు. దేవుని కృపలో మనం నింపబడగలదు. ఆ మహిమాస్వరూపుడైన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృప ద్వారా మన జీవితానికి జయము, విజయము కలుగుతుంది. ఆ దేవాదేవుని యొక్క శాశ్వతమైన కృప నేడు మీతో, మీ కుటుంబ సభ్యులందరితో కూడిండి మీకు జయ విజయం, ఆనందాదన, సంరక్షణ దయచేసి ఆయన కృపనందుదాం. పరిశుద్ధాత్మదే మేలుతో నింపబడదాం. ప్రార్థన. మా పరిశుద్ధుడైన, మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వాధికారమైన మా ప్రియ అద్వితీయ సత్యస్వరూప, ఈ ఉదయకాల సమయంలో మీరు మాకిచ్చిన ఈ యొక్క మహోన్నతమైన వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రములు తెలియజేస్తున్నాము. నాయమూర్తి దేవానికి స్తోత్రాలు. నైనా ఎవరు నీ యందు నిలిచుందరో వారు బహుగా ఫలించుదురని మీరు మాట సెలవిస్తున్నారు. నా తండ్రి, ద్రాక్షావల్లి మీరు, తీగలు మేము గనక మీలో నిలిచిండి నేను మీలో బహుగా మేము ఫలించాలని ఈరోజు ఒక తీర్మానం తీసుకుంటున్నాం. దయచేసి మా ఇళ్ళ కృప దయచేయండి.
మా శ్రోతలందరినీ మీరు జ్ఞాపం చేసుకోండి. బిడ్డలు మీ కృప, మీ కాపుదలు, మీ కనికరం, ఆదరణ దయచేసి ఆశీర్వదించి ఆయుధారుగులు దయచేసి సోదరుని కీనుని తప్పించి రక్షించి జయవిజయాలు దయచేసి ప్రార్థన వీరులుగా యోధులుగా మీ పిల్లలను మమ్మల్ని నింపి బలపరిచి బిడ్డలందరినీ ఆశీర్వాదకరంగా చేపట్టి నడిపించమని అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.